మగర్థావివ సంపృక్తౌ మగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా పంచగ్రహ కూటమి ఏంటి, దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఏంటి అనేటువంటిది చాలామంది అడుగుతూ వాళ్ళ కామెంట్ రూపంలో తెలియచేశారు. కాబట్టి అందరికీ నివృత్తి చేద్దామనే సదుద్దేశంతో ఈ పంచగ్రహ కూటమి ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది, రాశులకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 లేదా ఎక్కువ గ్రహాలు కలిసినట్లయితే ఆ గ్రహాల కలయికని 2 గ్రహాలు కలిస్తే ద్విగ్రహ, 3 అయితే త్రిగ్రహ, 4 అయితే చాతుగ్రహ, 5 అయితే పంచగ్రహ, 6 అయితే షట్గ్రహ, 7 అయితే సప్తగ్రహ, 8 అయితే అష్టగ్రహ. ఈ అష్టగ్రహ కూటమికి మించి ఇంకా ఉండదు. ఈ సంబంధించినటువంటి చెంగిజ్ ఖాన్ అష్టగ్రహ కూటంలో పుట్టాడు కాబట్టి లోకకంటకుడయ్యాడు. ప్రపంచంలో చాలా మందిని సంహరించడం జరిగింది. కాబట్టి ఈ గ్రహ కూటంలో 3 కంటే ఎక్కువగా గ్రహాలు కలిస్తే కొంత లోక విపత్తులు అనేటువంటివి జరుగుతాయి. కానీ 24వ తారీఖు రోజున ఏర్పడే పంచగ్రహ కూటమి చాలా ప్రభావవంతమైనటువంటిది. 1వ తారీఖు మార్చి వరకు ఉంటుంది కాబట్టి అనగా 6 రోజుల పాటు ఉండేటువంటి యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం వలన ప్రపంచవ్యాప్తంగా కొన్ని విపత్తులు, ఆందోళనలు, ఇబ్బందులు, సమస్యలు అనేటువంటివి వస్తాయి. ఏమొస్తాయి? ముఖ్యంగా ఆర్థిక పరంగా ఆర్థిక మాంద్యం చోటు చేసుకుంటుంది. జాబులు పోతాయి, అంత తొందరగా జాబులు ఉండవు, నిరుద్యోగం పెరుగుతుంది. అలాగే స్టాక్ మార్కెట్స్లో కుప్పకూలుతాయి, పెట్టుబడులన్నీ కూడాను నశించిపోతాయి. ఇక ప్రకృతి వైపరీత్యంగా చూసుకున్నట్లయితే భూకంపాలు కానీ, సునామీలు కానీ, లేదా వైరస్ వ్యాప్తి చెంది చాలామందికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకనంటే ధనిష్ట నక్షత్రంలో ఈ యొక్క సంబంధించినటువంటిది మనకు సూర్యగ్రహణం 17వ తారీఖు రోజున ఏర్పడుతుంది. ఆ రోజున పంచగ్రహ కూటమి. ఆ తదనంతరం 24వ తారీఖు రోజున కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏర్పడేటువంటిది కూడా పంచగ్రహ కూటమి. ఆ రోజున కృత్తికా నక్షత్రం ఉంటుంది. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి సందర్భంగా కుజ నక్షత్రము, అలాగే 24వ తారీఖు రోజున రవి నక్షత్రం, ఇవన్నీ కూడాను పాపగ్రహ ప్రభావాలే. అంతేకాకుండా ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి కుంభరాశి ఏర్పడుతూ ఆ కుంభరాశికి వ్యయ స్థానంలో కుజుడు ఉచ్చస్థితిలో పొంది ఉన్నాడు. సహజంగా శుభగ్రహాలు కలిస్తే శుభయోగాలు, పాపగ్రహాలన్నీ కలిస్తే పాపయోగం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమిలో కుజుడు, రాహువు, రవి పాపులతో, ఈ 3 పాపులతో కలిసిన బుధుడు పాపి అవుతాడు. శుక్రుడు ఒక్కడే నైసర్గిక శుభుడు. కానీ అట్టి శుక్రుడు కూడా ఈ యొక్క రాహు నక్షత్రంలో స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత అనగా కుజ రాహు నక్షత్రాల్లో స్థితి పొంది ఉంటాడు. ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు, కుజుడు రాహు కలయిక, రవి రాహు కలయిక, ఇవన్నీ కూడాను ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే సామూహిక మరణాలు అనేటువంటివి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలోని చాలామందికి, మనుషులకి అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంటుంటారు. దుందుడుకు స్వభావం ఎక్కువగా ఉంటుంది, ఉద్రేక స్వభావాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తీవ్రవాద విధంగా ఎక్కువగా హెచ్చరికలు అవుతాయి. ప్రధానంగా ఈ సంబంధించినటువంటి యుద్ధము అనివార్యం అయ్యే అవకాశాలు కొన్ని దేశాల్లో ఏర్పడబోతాయి. పాలకులు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ఇబ్బందులకి గురి చేస్తాయి. దీనికి తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా పెద్దన పాత్ర పోషించేటువంటి అమెరికా కూడా దుందుడుక చర్యలు అనేటువంటివి, కవ్వింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావము కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేషరాశి వారికి, కన్యా రాశి వారికి, ధనుసు రాశి వారికి తప్ప మిగిలినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడిన దారభ్యత మండలం రోజుల వరకు లేదా కనీసం 3 నెలల వరకు అయినా కానీ సమస్యలు ఉంటాయి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఏమాత్రం కూడా కలత చెందాల్సినటువంటి పని లేదండి. సమస్యలు అంటే 100 రూపాయలు నష్టపోవాల్సిన చోట 150 లేదా 200 రూపాయలు, చిన్న దెబ్బ తగిలే చోట కొద్దిగా పెద్ద దెబ్బ, చిన్న అపాయం వచ్చే చోట పెద్ద అపాయము, ఇలా మనం చిన్నదిగా అనుకుంటాము, పెద్దదిగా నష్టపోతాం. అంతే తప్ప అనేక ప్రసార మాధ్యమాల్లో చెప్తున్నటువంటి భయపెట్టేటువంటి విధంగా ఉండదు. ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం తదనంతరం ప్రభావం వలన ఏర్పడేటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసమే ఈ యొక్క 3వ తారీఖు రోజున గ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ కారణం చేత మన భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి మిథున రాశి వారికి, అలాగే మీన రాశి వారికి మరియు తులారాశి వారికి యోగము.
మిగిలిన అన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి కనుక మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకరము, కుంభము ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు వెరసి చూసినట్లయితే ఇటు పంచగ్రహ కూటమి అటు సంపూర్ణ చంద్రగ్రహం వలన 12 రాశుల వారు ఏదో ఒక రకంగా సమస్యలు అనేటువంటివి ఏర్పడక తప్పవు, సమస్యల్ని అనుభవించక తప్పదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో మహిమాన్విత కాశీక్షేత్రంలో గ్రహణ సందర్భంగా 3వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 6 గంటల 45 నిమిషాల వరకు గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే తెల్లవారి కూడాను పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి పంచగ్రహ కూటమి సందర్భంగా ఏర్పడే దోష నివారణార్థమై ఈ యొక్క 23వ తారీఖు లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తద్వారా అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి పంచగ్రహ కూటమి ప్రభావం వలన వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కొన్ని విపత్కర పరిస్థితులు తప్పవు. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆచరించండి. తత్ఫలితంగా మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.